చాలా థ్యాంక్స్. హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టీజే టాక్. నన్ను చూసి భయపడిపోకండి. అసలు ఐ డింట్ ఈవెన్ ఎక్స్పెక్ట్, అంటే వీడియో తీస్తాను అని చెప్పేసి 2 hours ట్రావెల్ చేసి ఎందుకు వచ్చాను ఇక్కడికి అంటే, మమ్మీ వాళ్ళ 30th మ్యారేజ్ యానివర్సరీ అయితే రాబోతుంది May 8th రోజు. 8th May 1992లో దే గాట్ మ్యారీడ్ అనమాట. ఆల్మోస్ట్ 30 years అవుతుంది. అండ్ 25 yearsకి కూడా ఏం చేయలేకపోయాను. అందుకోసం అని అట్లీస్ట్ ఇది మెమరబుల్గా ఉండాలి అని చెప్పి ఇక్కడికి వచ్చాను. ఆ విజువల్స్ కూడా మీకు చూపిస్తాను వాట్ ఐఎమ్ టేకింగ్ అనేది. ఏం లేదబ్బా, ఫోటో ఫ్రేమే. అది మీకు May 8th రోజే రివీల్ అయిపోతుంది. అండ్ చాలా టెన్షన్ లెవెల్స్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి నాకైతే, హౌ ఇట్ గోస్ అని చెప్పేసి. ఐ హోప్ ఎవ్రీథింగ్ గోస్ ఫైన్ అండ్ లెట్స్ సీ, లెట్ హోప్ ఫర్ ద బెస్ట్ అంతే ఇంకా. అండ్ ఐ హోప్ నేను ఈ డే మంచిగా వెళ్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అట్లనే మీరు కూడా వెయిట్ చేయండి నా సర్ప్రైజ్ కోసం. ఏమో సర్ప్రైజ్ అవుతారో లేదో నాకు తెలియదు, నేనైతే సర్ప్రైజ్ అవుతారో అని అనుకుంటున్నా. సో హోప్ ఫర్ ద బెస్ట్. ఇక్కడ అమ్మ నాన్నలకి నేను తెచ్చిన క్లాత్స్ అయితే పెడుతున్నా. ఫస్ట్ టైం అంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కదా, అలాంటి డ్రెస్సింగే తీసుకొచ్చాను అనమాట. ఇంకా మొదలెడదాం పార్టీ అన్నట్టు స్టార్ట్ అయింది. ఇట్స్ అ స్మాల్ ఫంక్షన్ అబ్బా, ఎక్కువ ఏం లేదు. ఇక్కడ నా కేక్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది, కానీ 30 అనేది విరిగిపోయింది డ్యూ టు సమ్ టెక్నికల్ ఇష్యూస్. సో ఇక్కడ ఇంకా అమ్మ వాళ్ళు కేక్ కట్ చేయడం అంతా జరుగుతాయి. అండ్ ఎస్పెషల్లీ తెలంగాణలో ఎలా అంటే దావత్లో అయితే ఖచ్చితంగా అందరూ వచ్చి ఏదో ఒకటి పెడతారనమాట, గిఫ్ట్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. మీరు చూస్తుండండి. ఇది యాజ్ యూట్యూబ్ ఇస్ అ డిజిటల్ ప్లాట్ఫామ్, ఐఎమ్ షేరింగ్ దిస్ with you. I hope you will like it. మా మమ్మీ చాలా ఎమోషనల్, చాలా చాలా బాధపడుతున్నారు. లైక్ తన మ్యారేజ్ కూడా ఇంత బాగా అవ్వలేదు అని చెప్పేసి. చాలా మందికి పెద్ద కాకపోవచ్చు, బట్ నాకైతే ఇది చాలా బిగ్ థింగ్. వాళ్ళకు ఒక మెమరబుల్ డే ఇవ్వాలి, మా మమ్మీకి ఎస్పెషల్లీ ఒక మెమరబుల్ డే ఇవ్వాలి అని చెప్పేసి. సో షీ వాస్ క్రయింగ్ ఫర్ ఎవ్రీథింగ్. సో ప్లీజ్ ఇగ్నోర్ దాట్. అండ్ యూ కెన్ సీ హర్ హ్యాపీనెస్, అంటే తన హ్యాపీనెస్ ని టీయర్స్ రూపంలో చూపిస్తున్నారు. సో ఫస్ట్ వాళ్ళ పెళ్లి కార్డ్ యాక్చువల్ గా తను 2-3 years బ్యాక్ నాకు చెప్పిండే పోతుంది, ఏదైనా చేయించాలి మంచిగా లామినేషన్ టైప్ అని. అందుకోసం అని తీసుకున్నాము. ఇంట్లో నీకు ఇచ్చే గిఫ్ట్ చాలా ఉన్నాయి, కానీ ఇది నా తరపు నుంచి చిన్న గిఫ్ట్, నేను జమ చేసుకొని తెచ్చింది. డాడ్ ఎట్లా అంటే చాలా సింపుల్ అబ్బా, హీ డజంట్ లైక్ ఆల్ దీస్ ఆర్నమెంట్స్, జ్యువెలరీ. కాకపోతే నా బలవంతంగా మమ్మీ బలవంతంగా వీటుకే. నా ఫోన్ తో ఎన్ని రోజులు బాధపడతావు? తీయు మీకు ఎప్పుడు నేను యూజ్ చేసిన ఫోన్సే కాకుండా కొత్త ఫోన్ ఇద్దామని చెప్పేసి ఫోన్ తీసుకున్నాను. ఇదే రియల్మీ 9i విత్ 4GB 128GB స్టోరేజ్ అనుకుంటా. సో అది యాజ్ ఐ సెడ్ మదర్స్ డే ఇంకా మా మమ్మీ వాళ్ళ యానివర్సరీ అంతా కలిసి వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ ద బెస్ట్ గిఫ్ట్ ఐ హ్యావ్ చూజన్ ఫర్ మై మామ్. చాలా చాలా ఆలోచించి తీసుకున్న గిఫ్ట్. ఈ ఫోటో ఫ్రేమ్ కాస్టెడ్ అరౌండ్ మీ $6,000. కాకపోతే దీంట్లో ఉన్న వాళ్ళు మమ్మీకి చాలా స్పెషల్. సో చాలా ఎమోషనల్ అయిపోయింది మమ్మీ, అమ్మమ్మ తాతయ్య. సో చాలా చాలా అంటే ఐ ఆల్సో కనెక్ట్ టు అమ్మమ్మ తాత. నానమ్మ తాతలతోని ఎక్కువ అంత లేదన్నమాట, వాళ్ళు నేను చిన్నప్పుడే చనిపోయారు. సో అమ్మమ్మ తాత వాజ్ లైక్ మై బ్యాక్ బోన్స్ అనమాట. సో దిస్ ఈజ్ వాట్ ఐ గిఫ్టెడ్ మై మామ్. షీ వాజ్ వెరీ వెరీ ఎమోషనల్ అండ్ ఐ గాట్ మై ఉమ్మా. సో ఇక్కడ నుంచి ఫొటోస్ వస్తాయి. లైక్ నేను చాలా వీడియోస్ తీయలేకపోయాను, అందరినీ మన వీడియోలోకి లాగేద్దామని చెప్పి ఓన్లీ ఫొటోస్ షేర్ చేసుకున్నాను. సీ అండ్ ఎంజాయ్.
సో ఇదే అండి మా మమ్మీ వాళ్ళ యానివర్సరీ అండ్ మా మమ్మీ వాళ్ళకి నేను ఇచ్చిన పెద్ద సర్ప్రైజ్. మీరు కూడా ఇలాంటివి ఏమైనా ప్లాన్ చేయండి. అండ్ యా బాయ్, ఐ హోప్ యూ లైక్డ్ ద వీడియో. చూసారు కదా వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ వాట్ ఆల్ ద థాట్స్ యూ హ్యావ్. బాయ్, టేక్ కేర్ మై బ్యూటిఫుల్ సోల్స్. 30 సంవత్సరాల సంది నన్ను భరిస్తున్నావు, చాలా థ్యాంక్స్.